ఎల్విపిఐ రిప్రజెంటేటివ్ డాక్టర్ సునీత చౌరసియా గారికి, నా సోదర సమానులు, చిరకాల మిత్రులు మాట్లాడుతూ స్టూడెంట్స్ ప్లీజ్ అన్నారు. నేను వెంటనే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ వుడ్ సే సైలెన్స్ ప్లీజ్ అనలేదు. ఎందుకంటే ఆయన గతంలో ఇవాళ ఈ ఒక ప్రక్రియని, గజల్ ప్రక్రియకి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించి మన ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే క్రమంలో అనేక ప్రక్రియలు చేసి దానిలో 3 సార్లు గిన్నీస్ బుక్ రికార్డులు కొట్టిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు గతంలో లైబ్రేరియన్గా పనిచేశారు. అలవాటు కొట్టి సైలెన్స్ ప్లీజ్ అంటారని అనుకున్నాను, కానీ అనలేదు. ఇవాళ నేను ఇక్కడి నుంచి ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం, బొబ్బిలి వెళ్ళాల్సిన కార్యక్రమం. అయితే ముందుగా అనుకున్న కార్యక్రమం నేను వస్తానని డాక్టర్ రామారావు గారికి చెప్పున్నాను. అయితే గతంలో ఇదే గుంటూరులో ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆనాడు చాలామంది ఉన్నారు, కానీ పట్టణంలో ప్రముఖులు వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళే ఉంటారనుకున్నాను నేను. కానీ ఇవాళ నా అదృష్టం కొద్ది విద్యార్థులు ఉన్నారు, ఈ దేశ యువత ఉంది, ఈ దేశ భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళ ఉదయం నుంచి ఉదయం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో కలిసి ఒక అవగాహన కార్యక్రమం చేస్తే దాంట్లో పెద్ద ఎత్తున యువతే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ ఇవాళ ప్రారంభం చేస్తే దాంట్లో కూడా పెద్ద ఎత్తున మెడికోస్ ఉన్నారు, అంతా యువకులే ఉన్నారు. ఇవాళ రెడ్ క్రాస్ అంశానికి సంబంధించి మనం ఇవాళ అవయవ దాన దినోత్సవం సందర్భంగా చేస్తున్న కార్యక్రమంలో కూడా యువతే ఉన్నారు. దీనన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకటి, అంతర్జాతీయ యువజన దినోత్సవం. నాకు సంబంధించి ఇంకో విశేషం ఉంది. అది గజల్ శ్రీనివాస్ గారి కుమార్తె పేరు కూడా అదే, సంస్కృతి. నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో లండన్లో ఉంది. ఇవాళ ఇంతమంది పిల్లలతో కూతురు కుమార్తె సమాప్తమైన ఇంతమందితో గడపడం కూడా ఇవాళ సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఒక మంచి కార్యక్రమంలో యువతని భాగస్వామి ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో కాస్త అవేర్నెస్ తీసుకొచ్చి తద్వారా ఒక ఆరోగ్యాన్ని నిర్మించాలంటే ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి నేను సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ డిజార్డర్స్ సంబంధించి తలసేమియా కానీ, హిమోఫీలియా కానీ, సికిల్ సెల్ అనీమియా మీద పనిచేస్తున్నారు. రేర్ డిసీజెస్ మీద పనిచేస్తున్నారు. అనేక ఇతర సేవా కార్యక్రమాల్లో పనిచేస్తూ ఇవాళ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కూడా అవయవ దానం మీద, దాని ప్రాముఖ్యత మీద ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూనే, నేను 10 రోజుల క్రితం అంటే 2వ తేదీ విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎందుకంటే ఆగస్టు 3 జాతీయ అవయవ దాన దినోత్సవం, అంటే నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. దానికి ఒక రోజు ముందు, అంటే 3వ తేదీ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే అయితే ఒక రోజు ముందు నేను విశాఖపట్నంలో, అంటే అది ఈవ్ ఆఫ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, ఒక మంచి కార్యక్రమంలో నేను షెట్లర్, మన నేషనల్ ప్రైడ్ అంటాం, షెట్లర్ పివి సింధు గారితో కలిసి అవగాహన కలిగించడం కోసం కొన్ని వేల మంది విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేశాను. ఇవాళ ఈ ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రేపైతే మళ్ళీ ఒక రోజు ముందు, అంటే ఖచ్చితంగా 10 రోజుల గ్యాప్లో మళ్ళీ వాళ్ళ గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంలో ఇంతమంది యువత విద్యార్థులతో కలిసి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. మిత్రులారా, మనం ఇప్పుడే చెప్పారు, డాక్టర్ రామారావు గారు చెప్పారు, ఇంకా మిగతా వక్తలకు మైక్ ఇస్తే చాలా విషయాలు చెప్పేవాళ్ళు. ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయితే 8 మంది ప్రాణాలు నిలపడానికి అవకాశం ఉంది. ఆ లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు. ఇటువంటి చేయడమే కాకుండా 8 మంది ప్రాణాలు నిలపడమే కాకుండా 50 మందికి టిష్యూస్ ద్వారా, అంటే కార్నియా కావచ్చు, స్కిన్ కావచ్చు, లేకపోతే టిష్యూస్ ద్వారా కూడా వాళ్ళని ఆదుకునే అవకాశం మనకు కలుగుతూ ఉంది. అంటే ప్రాణం పోయిన తర్వాత 8 మందికి మన ప్రాణం నిలపడానికి అవకాశం ఉంది. జీవించున్నప్పుడు చేసే దానాల కన్నా మరణించిన తర్వాత చేసే దానం ఖచ్చితంగా గొప్పదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు అనేక మంది రామారావు గారు చెప్పారు,
5,000 పైగా ఉన్నారు. 5,945 మంది ఇవాళ మన రాష్ట్రంలో వివిధ ఆర్గాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఎప్పుడు ఆర్గాన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వచ్చే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత వాళ్ళు ప్రే చేస్తుంటారు, ఇవాళ నాకేమన్నా మంచి న్యూస్ వస్తుందా, జీవనదాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎవరైనా బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే వాళ్ళ ఆర్గాన్ ఇవ్వడానికి వాళ్ళ కుటుంబం ముందుకు వస్తుందా, నేను జీవిస్తానా, నేను జీవించిన తర్వాత నా కుటుంబాన్ని చూసుకోగలనా, నా పిల్లలకి మంచి చదువు చెప్పించగలనా, వాళ్ళకి భవిష్యత్తు నిర్మించగలనా, ఇవన్నీ నేను చూడగలనా అని ప్రతిరోజు ప్రే చేస్తుంటారు, వస్తుందా 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 అని. కానీ ఆ స్థాయిలో ఆర్గాన్స్ రావట్లేదు. దాంట్లో అందరూ ఉన్నారు. 10 సంవత్సరాల లోపల పిల్లలు 50 మంది ఉంటారు, 10 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు 200 మంది దాకా ఉన్నారు, చివరికి 90 సంవత్సరాలు 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ దాకా అనేక మంది 6,000 మంది దాకా ఇవాళ ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 3,000 మందికి పైగా